ఏమండి ఏపీ పొలిటిక్స్ మీద మీ అభిప్రాయం ఏంటిది అసలు? ఏపీ పాలిటిక్స్ మీద ఎన్నాళ్ళు మా రోజులు 20 ఏళ్ల కింద మన చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ చేసినప్పుడు ఒక రకంగా ఉంది. ఇప్పుడు చూస్తేనే వార్ 2 అట్లా నడుతుంది కదా. నేను వచ్చినప్పుడు నీ ప్రతాపం ఎంత చూపిస్తా, నువ్వు వచ్చినప్పుడు నా ప్రతాపం చూపి అన్నట్టు అదే నడుతుంది ఇప్పుడు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మేము వచ్చిన తర్వాత డిజిటల్ రాజ్యాంగం నడుస్తుంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ ఒకటి పెట్టారు, డిజిటల్ బుక్ అనేసి. దాని మీద మీ అభిప్రాయం ఏంటిది అసలు? వాళ్ళు పెట్టారు, నేను కూడా పెట్టకపోతే నేను మాత్రం తక్కువ తినా, నేను కూడా పెడతానని చెప్తుండేనా. ఇది కాదా రాజకీయం అంటే. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు ఎట్ట చేసినరా అట్ట చేస్తే బాగుంటుంది, కానీ ఇప్పుడు చేసి ప్రజలను రెచ్చగొట్టడమే కానీ ఏముండదు ఆడ. ఇప్పుడు నారా టీడీపీ గవర్నమెంట్ ఇప్పుడు ఆయన జగన్ గారు చేసిందని వీళ్ళు తప్పు పట్టారు, ఇప్పుడు వీళ్ళు చేస్తే కూడా తప్పు. అంటే వాళ్ళు పెట్టలే, వాళ్ళు పాపం తప్పు చేయకపోయినా కూడా మాటలు చెప్పారు కదా. అది ప్రజలు అందరూ వాళ్ళ పేర్లు నాకు తెలియదు కానీ ఇచ్చలు విడికి తిట్టిండ్రులే ప్రజలకు జ్ఞానం వచ్చిన వాళ్ళంతా. అంటే ఇప్పుడు రెడ్ బుక్ అనేది వాళ్ళ పేర్లు ఉన్నాయి, కానీ రెడ్ బుక్ అన్నారు కానీ ఆ రెడ్ బుక్ లో ఉన్న పేర్లు కానీ వాళ్ళు కానీ ఎవరు ఇంకా చర్యలు అనేది తీసుకోలేదు. దాని గురించి మీరు ఏం చెబుతారు? ఎవరు ఎందుకు తీసుకోవట్లేదు? తీసుకుంటారు కదా. ఎక్కడ లేదు కదా, రోజా లేదు, నాని లేదు, అందరూ రెడ్ బుక్ అందరూ వరుసన వస్తారు. కానీ మన ప్రజలు గ్రహించాలన్నమాట. అందరూ నాయకులు అంతా ఒకటి అవుతారు. ఈ మధ్యలో తన్నుకుని చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు లాగం అయిపోతారు. వీళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్ నాయకులంతా ఒకటే, నా పార్టీ గెలవాలి అని చెప్పి తన్నుకుంటారు కదా, కుటుంబాలు నాశనం చేసుకొని. రాజకీయాలు చేస్తున్నారు, సోషల్ మీడియా కేసులు పెడుతున్నారు వైసీపీ వాళ్ళ మీద. పెడతారు మరి, వీళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు కూడా పెడతారు కదా. అదే నడుతుందండి ఇప్పుడు రాజకీయం. మాత్రం నాకు తెలిసిన వరకు 10 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద వేరుంది రాజకీయం. ఇప్పుడు రాజకీయం ఏముంది? ఎంతసేపు ఉండా నా మీద ఖర్చు నీకు ఎంతవరకు ఉందో నీ మీద ఖర్చు కూడా నేను అంతవరకు తీర్చుకుంటాను అంటున్నా. అది కాదు కదా రాజకీయం. ఎంతసేపు ఉన్న ప్రజలు నాశనం అయిపోతారు దీనివల్ల. ఇప్పుడు రాష్ట్రాన్ని డెవలప్ చేయకుండా వీళ్ళు కక్షలు సాధించి అసలు ఏం సాధించాం అనుకుంటున్నారు? అదే మరి ప్రజలకు మంచి చేయాలనుకున్న నాయకుడు ఖర్చులు కాదు. ఇప్పుడు నీ పరిపాలనలో నువ్వు ఎంత మంచి చేసినావు, నేను గెలిచినప్పుడు నా పరిపాలన ఎంత జరుగుతుందని చూసుకోవాలి. అది చూసుకోవాలి కానీ ప్రజలను రెచ్చగొడితే దానివల్ల ప్రజలు యువతూ నాశనం అయిపోతారు కొట్టుకొని. మధ్యలో వాళ్ళు కొట్టుకొని నాశనం అయిపోతారు. వీళ్ళు బాగానే ఉంటారు నాయకులు. అది తెలుసుకోవాలి మందల ప్రజలు, అది తెలుసుకోవాలి. నా పార్టీ గెలవాలి, నీ పార్టీ గెలవాలి, సంకలు ఎగరేసుకొని పోయి కుటుంబాలను నాశనం చేసుకోవటం కాదు పార్టీల వల్ల. అది తెలుసుకొని ముందల ఎవరు పార్టీ గెలిచినా కూడా వచ్చే ఊరికేది ఏముండదు. మనకు మంచి జరగాలి కదా ముందల మెయిన్, అది చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాకముందు నాకు ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపించండి, నేను రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాను అది ఇది అనేసి అన్నారు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? చేస్తుండగా ఆయన కూడా సినిమా టికెట్లు పెంచుకోవడం తప్ప ఇంకా చేసేది ఏమి లేదని. లేదు మంచిగా చేస్తుండలే, అదే మంచిగా చేస్తాను. మంచి చేసినా మంచిగా చేయాలనాలి. ఇప్పుడు ఈయన పరిపాలన ఉన్నప్పుడు ఈయన కొంతవరకు అమ్మఒడి పథకం ఇవన్నీ ఈయన పెట్టిండ్రు జగన్ గారు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఉన్నప్పుడు ఆయన కొంతవరకు చాలా చేసిండు ఆయన అనుభవంతో. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కూడా ఈయన కూడా మంచిగా చేస్తుండు కదా. మంచి టికెట్లు రేట్లు పెంచుకున్నప్పుడు మీలాంటి వాళ్ళు సినిమాకి వెళ్ళాలి అంటే 250 రూపాయలు ఎక్కువ మీకు. అలాంటిది 1000 రూపాయలు టికెట్ పెడితే ఎవరు వెళ్తారు? ఒక్కరోజే పెంచింది, ఒక్కరోజు పెంచిండు, తర్వాత తక్కువ వచ్చిందిలే, తక్కువ వచ్చింది. 1 వీక్ దాకా అలాగే 1000 రూపాయలే టికెట్ స్టార్టింగ్. ఆయన వచ్చినా కూడా పేద ప్రజలకు పంచి పెడతానులే నాన్న, కనపడుతున్నాయి రోడ్లు ఎత్తుండు కనపడుతున్నాయి. ఆయన సొంత డబ్బులతోటే వేసింది, ప్రభుత్వం డబ్బులతో ఏడ వేసింది. ఆయన సినిమాలు కష్టపడి సినిమాలు తీసి వేస్తాడు కదా. వీళ్ళంతా రాజకీయంగానే సంపాదించుకోండి. ఇప్పుడు ఒక పార్టీ అని నాకైతే ఒక పార్టీ మీద ఫీలింగ్ కాదు. మన తెలుగుదేశం ఉన్నా, మన ఇప్పుడు కాంగ్రెస్ వైసీపీ ఎవరున్నా కూడా ఈ రాజకీయ పరంగా సెటిల్ అయినరు. వీళ్ళ కాడ కోట్లు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిగా ఆయన కాడ రాజకీయ పరంగా కోట్లు లేవు. ఆయన సినిమా తీసి సంపాదించుకున్న డబ్బులు రైతులకు పంచిపెట్టిండు. అదైతే కానొస్తుంది. ఎంత మంది ఎంత మాయ చేసినా కూడా మంచి అయితే కానొస్తుంది కదా.